హలో దోస్తులు, నేను మీ వరంగల్ పిల్లను. ఇప్పుడు మనం కొత్త డిష్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఇప్పుడైతే ఏంటిది అనుకుంటారా? కాన్వేట్. మీకు దోశ పైన చూడగానే మీకు అర్థమైపోయినట్టుంది, దోశ. సో నేనైతే మిల్లెట్స్ దోశ ఎలా చేయాలో నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను, మీరు కూడా అలానే చేసేయండి, ఓకేనా? దోశను చూడగానే నాకైతే ఊరిలో వచ్చేసాయండి. నా రూమ్మేట్స్కి మాత్రం వాళ్ళు వెయిట్ చేయకుండా గుడ్లో గుబల కళ్ళు మిటమిటా చేసుకుంటా ఒకటి నా దోసకలు చూస్తాను. మోస్ట్గా వాళ్ళు దృష్టి పెట్టేశారనుకుంటున్నా, మీరు మాత్రం పెట్టకండి. నా డైలాగ్ ఏదో మీకు గుర్తుకుందిగా, ట్యాంకులు ఫుల్ చేసుకోవాలి, సరేనా? ఓకే. సో పిండిలో ఏమేమి యాడ్ చేశానంటే రాగులు, సజ్జలు, రైస్ అండ్ మినుములు, కొంచెం అటుకులు, ఓకేనా? చూపించిన విధంగా పెనం తీసుకున్నాను. అండ్ పెనం అందరు ఉల్లిగడ్డను తిప్పుతారండి, నేనైతే ఎలాంటి ఉల్లిగడ్డ తిప్పలేదు, మీరైతే చూస్తున్నారు కదా. నేను ఆయిల్ కూడా కొంచెం అప్లై చేశాను. వితౌట్ ఆయిల్ కూడా దోశ మంచిగా వచ్చేస్తుంది. నాకైతే దోశ కరకరలాడితే కానీ నేను తింటానండి. నాకైతే నేను చెప్తున్నాగా, మెత్తగా ఉంటే దోశ తినాను, లైక్ చకోడీ లెక్క నోట్ కింద ఇట్లా కరకరలాడిపోవాలి. చూపిస్తున్నాను కదా, నేనైతే దోశ ప్రిపేర్ చేసుకున్నాను. ఈజీగా బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు హెల్తీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, మనం అందరం హెల్తీగా ఉండాలి. కాబట్టి నా స్టైల్లో దోశ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.